కార్తీక్ వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడు చేస్తారు జూలీ. మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోయినా గుర్తులేకపోయినా ఒకసారి అవి చూసి ఇక్కడికి రండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నీళ్ళు మనకి సాయం చేస్తుంది కానీ హాని చేయదు. ఇంతలో కార్తిక్ కి వివేక్ నుంచి ఫోన్ వస్తుంది. వివేక్ చెప్పు. నిన్న లోహిత్, తనీష్ ఇంకా షణ్ముఖ్ బాడీస్ పొజిషన్ చూసి నాకెందుకో అనుమానం వచ్చి ఎమ్మెల్యే బాడీని మళ్ళీ టెస్ట్ చేశాను. యూ వోంట్ బిలీవ్ వాట్ ఐ ఫౌండ్. ఏంటది? అసలు ఎమ్మెల్యే మర్డర్ కాదురా, ఇట్ వాజ్ ఎ న్యాచురల్ డెత్. వాట్ అంటే లోహిత్ వాళ్ళది కూడా న్యాచురల్ డెత్తా? కాదు కాదు, వాళ్ళని సఫోకేట్ చేసి చంపారు. ఎమ్మెల్యేది మాత్రం న్యాచురల్ డెత్. కానీ నేను షాక్ అయింది దానికి కాదురా. మరి ఎమ్మెల్యే బాడీ మీద లోహిత్, తనీష్, షణ్ముఖ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, కానీ అక్కడ ఏ వస్తువు మీద వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ లేవు. అంటే ఎస్, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని ఇంప్లాంట్ చేశారు. అలాగే నువ్వు పంపిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఫేక్. అది గ్రాఫిక్ వర్క్. కావాలని మన లోహిత్ మీద డౌట్ రావాలని కన్ను దగ్గర మ్యాచ్ అయ్యేలా క్రియేట్ చేశారు. ఇదంతా చూస్తుంటే మిమ్మల్ని చంపడానికి వేసిన స్కెచ్లా ఉందా? ఏంటి అంటే ఈ కేసు మాకు వచ్చేలా చేసి చంపుతున్నారంటావా? ఐ థింక్ ఎస్. ఓకే వివేక్. సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది జూలీ. ఎమ్మెల్యే న్యాచురల్ డెత్ ని మర్డర్గా ఫ్రేమ్ చేసి ఆ కేసు మనకొచ్చేలా చేశారు. నీది కూడా ఇదే ఊరు అవడంతో వాళ్ళకి పని ఇంకా ఈజీ అయింది. సో ప్లాన్డ్గా ఇలా మనుషులు చంపి ఊర్లో ఉన్న కథని యూజ్ చేసుకుంటున్నారనమాట. కానీ వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే నీళ్ళు నిజంగా ఉందని. మనల్ని చంపాలని చూస్తున్నారు సరే, కానీ ఎవరు, ఎందుకు? కార్తీక్, మన టీమ్మేట్స్ లో ఎవరు చనిపోయినా ముందు ఆ ముసలమ్మకేగా తెలుస్తుంది. పద వెళ్ళి అమ్మని అడుగుదాం. అవును, మీ నాన్నగారికి ఆ ముసలమ్మ ఫోటో పంపించి ఆవిడెక్కడుంటుందో కనుక్కో. జూలీ ముసలమ్మ ఫోటో పంపుతుంది. ఫోటో పెట్టి జూలీ ఫోన్ చేసే లోపే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు. హలో నాన్న. అయినా ఇప్పుడు ఈ టైంలో మీరు కాలేజీలో ఏం చేస్తున్నారు? ఆ ముసలం ఎప్పుడో పోయింది కదా, అయినా ఆ ఫోటో మీకు ఎక్కడిది? వాట్, చనిపోయిందా? మరైతే ఇన్ని రోజులు మనం చూసింది ఎవరిని? కార్తిక్ ఆ మాట పూర్తి చేసే లోపే కార్తిక్ తీసిన లోహిత్, షణ్ముఖ్, తనీష్ల డెడ్ బాడీ ఫొటోస్ తన ముందు వచ్చి పడతాయి. జూలీ, వాళ్ళ బాడీ మీద కత్తితో ఆ ఘాట్లు చూడు. పిచ్చి పిచ్చిగా కత్తితో గీశారు కదా. అవును, వాటిలో ఏముంది? ఆ ఫొటోస్ ని సపరేట్ గా చూస్తే పిచ్చి గీతారు, బట్ ఆ ఫొటోస్ అన్నిటిని పక్క పక్కన పెట్టి కలిపి చూస్తే తెలుగు అక్షరాలు. ఆ అక్షరాలన్నింటినీ కలిపి కరెక్ట్ గా రీఅరేంజ్ చేస్తే వాచ్మెన్. అంటే వాళ్ళ బాడీ మీద అలా కత్తితో రాసింది నీళ్ళు. ఫారెన్సిక్ కి పంపిన బాడీస్ ని వెనక్కి తీసుకొచ్చింది నీళ్ళు. ఎందుకంటే ఆ 3 బాడీస్ పక్క పక్కన ఉంటేనే కదా మనకి కరెక్ట్ గా ఆ పదం తెలుస్తుంది. సో ఫైనలీ వాచ్మెన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అనమాట. అవును కార్తీక్, అసలు లోహిత్ మీద మనకి డౌట్ క్రియేట్ చేసింది వాచ్మెన్ కదా. ఆ రోజు అయ్యగారిని చంపి పారిపోతున్నప్పుడు ఆ ముగ్గురులో కానీ చూశానమ్మా. వాడి కంట్లో కూడా ఇలానే నలకుందమ్మా. వాడు కాబట్టి ఒరిజినల్ సీసీటీవీ ఫుటేజ్ ని ఆ ఫేక్ సీసీటీవీ ఫుటేజ్ తో రీప్లేస్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. ఇందులో కాలేజ్ గేట్స్ వాటికి అవే ఓపెన్ అవుతాయి. నాని, నన్ను అనుసరించు. నీళ్ళు మనకేదో చెప్పాలనుకుంటుంది, పద వెళ్దాం. నీళ్లు చూపించే దారి వాచ్మ్యాన్ ఉన్న చోటికి తీసుకెళ్తుంది. ఆ వాచ్మ్యాన్ తో నిజం చెప్పించడానికి 2 లాఠీలు విరిగేంత సమయం పడుతుంది అంతే. అయ్యా ప్లీజ్ అయ్యా, నన్ను చంపద్దు. మీరు ఏదడితే చెప్తానయ్యా. ఎమ్మెల్యేది న్యాచురల్ డెత్ అయితే లోహిత్ మీద అనుమానం ఉందని ఎందుకు చెప్పావు? అది చెప్పురా. డబ్బులు ఇచ్చి అలా చెప్పమన్నారయ్యా. ఎవరు? తల్లి తోడు, అదెవరో తెలియదమ్మా. మొహానికి గుడ్డ కట్టుకున్నాడు. నా ఫ్రెండ్స్ ని నువ్వే చంపేశావా? నేను ఎవరిని చంపలేదు సారు, కానీ ఆ శవాలన్నిటిని కాలేజ్లోకి తీసుకెళ్ళి పడేసింది నేనే. అది కూడా తీసుకెళ్ళింది మీ కారులోనే. నా కారులోనా? అవును సారు. తనీష్ నా మీద ఎందుకు అటాక్ చేశాడు? నాకు ఎక్కువ తెలీదు సారు. ఆయన ఏం చెప్తే అదే చేశాను. తనీష్, షణ్ముఖులకి కొన్ని ఫోటోలు చూపించి ఆయన చెప్పమందే చెప్పా. ఏం ఫొటోస్ రా? నేను నీ కార్లో లోహిత్ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఫోటోలు తీయించాం. మళ్ళీ నువ్వు ఊరికి వచ్చిన మొదటి రోజు, ఆ రోజు రాత్రి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఫోటోలు తీయించాం. ఎవరు తీశారా ఫోటోలు? ముసలమ్మ. ఏం మాట్లాడుతున్నావురా? ముసలమ్మ చనిపోయి చాలా రోజులైంది కదా. చనిపోవడం ఏంటయ్యా? నేను 1 గంట ముందే ముసలమ్మతో మాట్లాడాను. నేనే మీ ఫోటోలు తీయమని ఆమెకు డబ్బులు ఇచ్చాను. మీరు ఎదురైతే అదంతా దయ్యం చేస్తున్నట్టు చెప్పమన్నాను. ఆ ఫోటోలన్నీ తనీష్ వాళ్ళకి చూపించి ఆయన చెప్పమన్నది చెప్పాను. ఏం చెప్పావు? నువ్వు లోహిత్ని చంపడం నేను చూసా అని, చంపి కాలేజ్లో పడేయడానికి కార్లో వెళ్తుంటే ఫోటోలు తీసా అని ఆ ఫోటోలు చూపించా అయ్యా. ఇంకా నువ్వే ఎమ్మెల్యేని చంపావని, ఆ విషయం నీ టీంలో వాళ్ళు ఎవరికీ తెలియకుండా నువ్వే టీం మొత్తాన్ని చంపేస్తానని ఫోన్లో ఎవరితోనో చెప్తుంటే
విన్నానని చెప్పానయ్యా. ఇప్పుడు అర్థమైంది జూలీ, తనీష్ నా మీద ఎందుకు అటాక్ చేశాడు. ఎందుకు కార్తిక్? లోహిత్ బాడీ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. లోహిత్ బాడీని ఫారెన్సిక్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్ళిన తనీషే కాబట్టి ఆ విషయం తనీష్కి తెలిసి ఉంటుంది. ఎవరో నా ఫింగర్ ప్రింట్స్ లోహిత్ బాడీ మీద ఇంప్లాంట్ చేశారు. ఈ విషయం నాకు వివేక్ అప్పుడే ఇన్ఫామ్ చేశాడు, కానీ నేనే ఎవరికి చెప్పలేదు. దే ఆర్ ప్లేయింగ్ ద సేమ్ గేమ్ జూలీ. మనకి ఎమ్మెల్యేని లోహిత్ చంపాడని ఎలా అనుమానం క్రియేట్ చేశారు, తనీష్ అండ్ షణ్ముఖులకి నేనే లోహిత్ని చంపాను నమ్మేలా చేశారు. మనం తొందరపడలేదు, వాళ్ళు తొందరపడ్డారంతే. ఇంకేం తెలుసు చెప్పరా? తల్లి తోడు, ఇంతకు మించి నాకు ఏం తెలియదమ్మా. సడన్ గా కార్తిక్ కి ఒక విషయం గుర్తొస్తుంది. జూలీ, ఒకసారి లోహిత్ రూమ్ సెట్ చేద్దామా? ఇద్దరు ఇంటికి వెళ్లి లోహిత్ రూమ్ ని వెతుకుతూ ఉంటారు. జూలీ, కేస్ ఫైల్ ఏమన్నా ఉందేమో చూడు. ఏమీ లేవు కార్తిక్. అదన్నమాట సంగతి. ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థమైపోయింది జూలీ. నువ్వు మీ నాన్నగారికి బాగాలేదని లీవ్లో ఉన్నప్పుడు మన టీం ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది. అదే ఫేక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్. గవర్నమెంట్ డేటాబేస్ని యాక్సెస్ చేసి అందులో ల్యాండ్ ఓనర్ నేమ్నే మార్చేస్తారు. దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఫేక్ క్రియేట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే భూ కబ్జాలని చాలా హైటెక్గా చేస్తున్నారనమాట. మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళ మెయిన్ టార్గెట్స్. వాళ్ళ పవర్ని తట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ ఎలాగో గెలవలేరు. ఇలా చాలామంది వాళ్ళ ఆస్తులను కోల్పోయారు. ఎవరు ఏంటనేది వీ హ్యావ్ నో క్లూ, బట్ వీ వర్ సో క్లోజ్ టు దట్ కేస్. అదే టైంలో ఎమ్మెల్యే కేసు వచ్చి పడింది. ప్రెజర్ ఉంది, ముందు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని. మనం ఈ ఊరికి వస్తున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ కోసం కార్ ఆపన్నా కదా, యాక్చువల్లీ అది ఫ్రెష్ ఎయిర్ కోసం కాదు, చుట్టూ ఉన్న ల్యాండ్స్ కోసం. దే ఆర్ పార్ట్ ఆఫ్ దట్ కేస్. అండ్ మనం మీ ఊరు చూడటానికి వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ ఆ ల్యాండ్స్నే ఫోకస్డ్గా ఫొటోస్ తీశాను. ఇంతలో కార్తిక్ సుపీరియర్ నుంచి కాల్ వస్తుంది. కార్తిక్, 3 రోజుల్లో 3 సిబిఐ ఆఫీసర్స్ చనిపోయారంటే మేమంతా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకున్నాం. ఐ నో యువర్ యాటిట్యూడ్. నువ్వు హెల్ప్ ఆర్ ఎక్స్ట్రా ఫోర్స్ అడగవని నాకు తెలుసు. అందుకని మేము మీరు కాంటాక్ట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశాం. ఇదంతా ఎవరు చేశారో తెలుసాక నేను చాలా షాక్ అయ్యాను. హీఈస్ జూలీస్ జూలీస్ ఫాదర్. వాట్? ఏం మాట్లాడుతున్నా కార్తిక్? ప్లీజ్ సే యువర్ జోకింగ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం జూలీ. ఆ ల్యాండ్ స్కామ్ వెనకాలంది మీ నాన్నే. ఈ విషయం నాకు ఇందాకే అర్థమైంది. ఎలా? ఇందాక ముసలమ్మ గురించి అంకుల్కి కాల్ చేసినప్పుడు మనం కాలేజీలో ఉన్న విషయం అంకుల్కి ఎలా తెలిసింది? మనమేం చెప్పలేదుగా. అండ్ ముసలమ్మ చనిపోయిందని అబద్ధాలు కూడా చెప్పారు. అయినా ఇప్పుడు ఈ టైంలో మీరు కాలేజీలో ఏం చేస్తున్నారు? ఆ ముసలం ఎప్పుడో పోయింది కదా. మన టీమ్మేట్స్ చనిపోయినప్పుడు వేసిన డోర్లు వేసినట్టే ఉన్నాయి. అలర్ట్గా గన్ పక్కన పెట్టుకొని పడుకున్న ఒక వెల్ ట్రైన్ సిబిఐ ఆఫీసర్ని చంపడం అంత ఈజీ కాదు. మీ నాన్నగారు కాబట్టి ఈజీ అయింది, ఎందుకంటే మీ నాన్నగారు చంపుతారని వాళ్ళు అనుకోరు కదా. సింపుల్గా చెప్పాలంటే మనల్ని ఊరికి రప్పించి లోహిత్ మీద డౌట్ క్రియేట్ చేసి లోహిత్ని చంపేసి అది నేనే చంపినట్టు ఫ్రేమ్ చేసి మన టీం మొత్తాన్ని కూడా నేనే చంపేస్తానని నమ్మించి తనిష్ చేత నన్ను చంపించి ఆ తర్వాత మీ నాన్నగారు తనిష్ అండ్ షణ్ముఖుల్ని చంపేసి ఆ ఎమ్మెల్యేని చంపిన ఫుటేజ్లో ఉన్న 3 లోహిత్, తనిష్, షణ్ముఖులే అని వాళ్ళని పట్టుకునే ప్రాసెస్లో నేను నా ప్రాణాలు కోల్పోయానని నిన్ను నమ్మించేవారు. నువ్వెలాగో ఆ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తావు, సో ఇటు ఎమ్మెల్యే కేసు క్లోజ్ అవుతుంది. నీకు ఎలాగో ఆ డాక్యుమెంటేషన్ ఫేకింగ్ కేసు గురించి తెలీదు, సో అది వేరే వాళ్ళకి అసైన్ చేసి దాన్ని రీఓపెన్ చేసే టైంలో మీ నాన్నగారికి దొరికిన ప్రూఫ్స్ని డిస్ట్రాయ్ చేసే టైం దొరుకుతుంది. వాట్ ఏ మాస్టర్ ప్లాన్ కదా. కార్తిక్కి నీలు గొంతు వినపడుతుంది. నాని, 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 నన్ను 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 కాలేజ్ అది ఎప్పుడులా కాకుండా నిస్సహాయంగా అనిపిస్తుంది. నీలు నీలు కార్తిక్, జూలీ కంగారు పడుతూ కాలేజ్ దగ్గరికి బయలుదేరతారు. నీలు ఉండగా కార్తిక్ ని చంపడం సాధ్యం కాదని గమనించిన జూలీ వాళ్ళ నాన్న నీలుని బంధించడానికి మాంత్రికుణ్ణి పిలిపిస్తాడు. నీ పొగ ఊరి పెద్దల్ని చంపినప్పుడే తీరిపోయింది. కార్తిక్గా పుట్టిన నా నీ ఊర్లోకి అడుగు పెట్టగానే నీకు విముక్తి కలిగింది. అయినా కానీ లోకల్ని ఎందుకున్నావు? వెళ్ళిపో. నాని కోసం, నా నాని కోసం. 100 సంవత్సరాల క్రితం నీలు ఆత్మని బంధించే సమయం అది. నాకు అన్యాయం జరిగింది కనుక దానికి కారణమైన వాళ్ళని చంపాను. ఇప్పుడు నన్ను బంధిస్తున్నారు. మరి నాకు విముక్తి ఎప్పుడు? నువ్వు ఇదంతా నీ ప్రేమ కోసమే కదా చేసింది. నీ నానిని చంపారనే కదా ఇంతమందిని వేటాడి వెంటాడి చంపింది. నాని వచ్చే జన్మలో ఎప్పుడైతే ఈ గడ్డ మీద అడుగు పెడతాడో అప్పుడే నీకు విముక్తి. కానీ నీకు విముక్తి కలిగించిన కొన్ని రోజుల్లోనే నాని మరణిస్తాడు. అలా 100 సంవత్సరాల తర్వాత నాని ఇక్కడికి వచ్చాక నాకు విముక్తి కలిగింది. కానీ నాకు విముక్తి కలిగిందన్న ఆనందం కన్నా
నాని మరణిస్తాడని బాధ నాకు శాంతినివ్వలే. అందుకే ఇక్కడుండి నా నానిని అనుక్షణం కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ జీవం లేని నువ్వు ఈ లోకంలో ఉండడానికి అర్హురాలు కావు. నిన్ను తక్షణమే నీ లోకానికి పంపిస్తాను. వద్దు వద్దు, నా నానిని నేను కాపాడుకోవాలి. ఇంతలో కార్తీక్ జూలీ అక్కడికి చేరుకుంటారు. కార్తీక్ ని చంపడానికి జూలీ వాళ్ళ నాన్న పెట్టిన మనుషులు కార్తీక్ ని అటాక్ చేయబోతారు. రే వద్దురా, నా నానినేం చెయ్యొద్దురా, వద్దురా. నా నానినేం చెయ్యొద్దా నానా? నానిని గత జన్మలో కాపాడుకోలేకపోయానన్న బాధ ఇప్పుడు ఎలా అయినా కాపాడాలన్న నీలు సంకల్పం ఒక అద్భుతానికే ప్రాణం పోసాయి. ఒక్కసారిగా భూమి కంపించింది. అలజడి ప్రతిగడి మృత్యు వాయువు వేటాడగా ఢమఢమ ఢమరుకము ధడలు పుట్టించగా నాట్యమయూరి సింగమై గర్జించగా పరుగున పరుగున మనుషులు చెదిరెను, ధూళి విస్ఫూటమై కమ్మెను. జరిగెను దుష్ట సంహారణ జరిగెను. మెల్లగా నీలో అదృశ్యమవడం మొదలవుతుంది. నీలు నీలు నాని, నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందనుకుంటా. నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు నా ధైర్యం చూసి ఇష్టపడ్డానని అన్నావు కదా. నా ధైర్యం నువ్వే నాని, నువ్వే. నీతో కలిసి జీవించలేకపోతున్నానని చాలా బాధగా ఉంది నాని. నీలు వెళ్ళొద్దు, నీలు నన్ను వదిలి వెళ్ళొద్దు, నీలు వెళ్తున్నా. ప్లీజ్ నీలు నన్ను వదిలి వెళ్ళొద్దు, నీలు. వంద సంవత్సరాల తర్వాత అమేజింగ్ బుక్. ఎవరిదో డైరీలో ఉంది. అయినా ఇది నా టేబుల్ మీదకి ఎలా వచ్చింది? నాని, ఎంతసేపు ఆ బుక్ చదువుతావు? టైం అవుతుంది. నీలు వస్తున్నా.